హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయిబాబా అనేటువంటి నామంలో ఉన్నటువంటి మాధుర్యం ఎంత గొప్పదంటే ఆయనను పిలిచినట్లుగా అంత ప్రేమగా అంత ఆర్తితో మనం ఇంకెవరిని పిలవలేం. ఈరోజు మనం ఇప్పుడు ఈ క్షణమే బాబా నామాన్ని పలుకుతున్నప్పుడు వారికి లాకారాన్ని చెప్తున్నప్పుడు మనం గొంతులో ఎంత గొప్ప ప్రేమ తొనికెసలాడుతుందంటే ఆయన నామం పలికేటప్పుడు దానికి చెప్పడానికి అక్షరాలు మాట్లాడడానికి మాటలు సరిపోవన్నమాట. అంత మధురంగా బాబా యొక్క నామం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనము సమర్థ సద్గురువు అనేటువంటి మాటను బాబాకు ముందు పలుకుతున్నాం. ఎందుకు ఆయన సమర్థ సద్గురువు? ఎందుకంటే ఈ కలియుగంలో మన జీవితాలను చక్కదిద్దుకునేటువంటి సమర్థత మనకుండదు. కాబట్టి మన జీవితాలను సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి మన జీవితంలో సమర్థ సద్గురువు యొక్క సహచర్యం మనకు అవసరం. చాలామంది మనం అనుకుంటాము కేవలము మన జీవిత అవసరాల కోసము, మన జీవితాల్లో మనకు అందుకోవలసినటువంటి దానికోసమే శ్రీ సాయిబాబా అనేటువంటిది మన మనసుల్లో బాగా బలంగా ముద్రించుకొని పోయినటువంటిది. ఎట్లా ఉంటుందంటే ఇది కాళ్ళు చేతులు ఒంట్లో అవయవాలన్నీ బాగున్నవాడు కూడా బెడ్ మీద పడుకొని పేస్ట్ తీసుకురాడినట్టుంటుంది. కొన్ని పనులను మనం చేసుకునేటువంటి శక్తి మనకు ఉంటుంది. దానికి కూడా బాబా అని యాచించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. చాలామంది ఈరోజు చాలా చిన్న విషయాలను బాబాని అడుగుతూ ఉంటారు. అవి కొన్ని మనం చక్కదిద్దుకుంటే సరిపోతుంది. వాటిని మనం సంస్కరించుకునే విషయాలు చాలా ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి వాళ్ళతోటి ఏదో విషయంలో భేదాభిప్రాయం వస్తుంది, మాట్లాడుకోము. కానీ రేపు ఒక అవసరం ఉంటుంది ఆవిడతోటి.
బాబాని అడుగుతాం, బాబా ఆమెతో నాకు అవసరం ఉంది, ఈరోజు నేను ఫస్ట్ బయటికి వెళ్ళగానే ఆమెనే నన్ను పలకరించేలాగా చూడు. అంటే నీ ఈగోని నువ్వు పక్కన పెట్టవు, నీ సంస్కారాన్ని నువ్వు మార్చుకోవు, కానీ బాబాను మాత్రం ఆమె మనల్ని పలకరించేటట్టు చూడని చెప్పి అడుగుతాం. అంటే చాలా చిన్న విషయాల్లో కూడా బాబా పైన ఆధారపడ్డాం. బాబా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నీలో ఉన్నటువంటి ఒక 3 విషయాలు తీసేస్తే నా పైన ఆధారపడేటువంటిది నీ తగ్గించుకుంటాం. ఒకటి అహంకారాన్ని తగ్గించుకోవాలి, రెండవది క్రోధాన్ని తగ్గించుకోవాలి, మూడవది మన సంస్కారాలను మెరుగుపరుచుకోవాలి. వీటిని కనుక మనం చేయగలిగితే కొంత లోభత్వాన్ని వదులుకోవాలి. వీటిని చేయగలిగితే మనం బాబా పైన ఆధారపడేటువంటి దాంట్లో చాలా మనం తగ్గించేస్తాం. ఇంకోటి డిసిప్లిన్ కూడా. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత క్రమశిక్షణ లేనటువంటి భక్తి అది ఎందుకు పనికిరాదు. అంటే శ్రీ సాయిబాబాను మనము మొదటగా ఏమని భావిస్తాం? సద్గురువుగా భావిస్తాం. అంటే సద్గురువు దగ్గరికి ఎలా ఉండాలి? మనం సద్గురువు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళం ఒక పాఠశాలకి వెళ్ళి, ఒక కాలేజీకి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా అంటే కుదరదు కదా. బాబా ఒడి కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠశాల. ఆ పాఠశాలలో మనం ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉండాలి. క్రమశిక్షణతో లేకపోతే మనం క్రమశిక్షణలోకి వచ్చేలాగా బాబా చూస్తాడు. షిరిడీలో బాబా ఉండగా, బాబా షిరిడీకి వచ్చినప్పుడు తాత్య, రఘు షిండే ఈ పిల్లలందరూ కూడా చాలా చిన్న పిల్లలు. తాత్య అండ్ కంపెనీ ఏదైతే రఘు పాటిల్ వీళ్ళందరూ ఉన్నారో బాబాను రాళ్లతో కొట్టి ఆట పట్టించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కాలక్రమంగా పెరిగారు, మనుషులు పెరిగారు, కానీ బుద్ధి వికసించలేదు. అదే ఆకతాయి పనులు, అదే వ్యవహారాలు. కానీ బాబా మాత్రము తాత్యాను, రఘు పాటిల్ని ఊర్లో ఒక పెద్ద మనుషులుగా తీర్చిదిద్దాలనుకుంటాడు. వినరు, ఎన్నిసార్లు చెప్పినా వినరు. మామూలుగా అన్ని గ్రామాల్లోనే లాగానే షిరిడీలో కూడా అప్పట్లో గ్రూప్ తగాదాలు, రాజకీయ వైరుధ్యాలు ఇవన్నీ ఉండేటివి. ఒకరోజు రాత్రి రఘు పాటిల్ వాళ్ళ యొక్క 5 మిత్రులు సంతకు పోయి వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే ముందర ఒక మార్వాడి స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంటే దాంట్లో ఎవడో ఒకడు ఒక మాట అంటాడు. అనగానే ఆవిడ పోయి ఊళ్ళో పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టి, రఘు పాటిల్ మిత్ర బృందం అంతా కూడా నన్ను చుడాయించారు, అనరాని మాటలు అన్నారు, అసభ్యంగా ప్రవర్తించారు నా పైన అంటారు. గ్రామకర్ణము కేసు పెడతారు. కేసు పెడితే వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బలమైన సాక్షులుగా మారుతారు. కోపర్గావ్ కోర్టులో 6 నెలలు జైలు శిక్ష వేస్తారు. జైలుకు పోయిన తర్వాత రఘు పాటిల్కు పశ్చాత్తాపం మొదలైంది. అరే రే, బాబా చెప్పినట్టు నేను క్రమశిక్షణలో ఉంటే ఎంత బాగుండేది. బాబా నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ కాపాడలేరు. 6 నెలలు నేను జైల్లో మగ్గితే నేను పూర్తిగా నా ఆత్మస్థైర్యం కోల్పోతాను, నేను జీవత్సంలా మారిపోతాను, ఎలాగైనా నువ్వే కాపాడు బాబా అని చెప్పి రఘు పాటిల్ కోరుకుంటాడు బాబా. తాత్య పాటిలు కోర్టు తీర్పు పత్రాలు పట్టుకొని బాబా దగ్గరికి పోకుండా, కుర్రతనం కదా, మామూలుగా ఏం చేయాలి, ముందు బాబా దగ్గరికి వెళ్ళాలి. బాబా దగ్గరికి వెళ్ళకుండా దీక్షిత్ వాడాలో కపర్దే అంటే నాగ్పూర్లో గొప్ప వకీలు. ఆ రోజుల్లో బాలగంగాధర్ తిలక్కు ఒక గొప్ప వ్యూహకర్త. అటువంటి ఆయన వచ్చి షిరిడీలో ఉంటారు బాబా దగ్గర. కాకాసాహెబ్ దీక్షిత్ ముంబైలో గొప్ప పేరున్నటువంటి లాయర్. విహెచ్ సాటే అనేట ఆయన ఇంకొక లాయర్. ఈ లాయర్ల దగ్గరికి కోర్టు తీర్పును పట్టుకొని పోతాడు. కపర్దే లాంటి ఉద్దండు లాయర్ చెప్తాడు, తాత్య చాలా తెలివిగా వీళ్ళు బలమైనటువంటి సాక్ష్యాలు పెట్టారు, రఘు పాటిల్ కోసము మనం పై కోర్టుకు అప్రోచ్ అయితే ఏ ప్రయోజనము ఉండదు, 6 నెలలు శిక్ష అనుభవించాల్సిందే అని అంటాడు. ఏం చేయాలో తెలియక తాత్య దిగులుగా బాబా దగ్గర కూర్చుంటే బాబా అడుగుతాడు, ఏమైంది కోర్టు కేసు అంటే, ఇలా జరిగింది, కపర్దే లాంటి ఉద్దండులైనా సరే మనం పై కోర్టుకి వెళ్ళినా ప్రయోజనం లేదంటున్నాడు, కాబట్టి చేసేది ఏమి లేదని అంటే బాబా ఒక సలహా ఇస్తాడు, నువ్వు వెళ్ళి దుమాల్ను కలువు, దుమాల్ నీ పని చేసి పెడతాడని అంటాడు. దుమాల్ కూడా వకీల్. దుమాల్ దగ్గరికి కాగితాలు పట్టుకొని ముంబై వెళ్తాడు. ముంబై వెళ్తే దుమాల్ కూడా
ఆ కేసునంతా స్టడీ చేసి ఇది నా పాటి వాడి వల్ల కాదు, ఒక మంచి సీనియర్ న్యాయవాదిని మనం మాట్లాడదాము, నువ్వు 2 రోజులు వెయిట్ చెయ్యి అని అంటే తాత్యా చెప్తాడు, ఈ కేసు మిమ్మల్ని మాత్రమే చూడమన్నారు బాబా అని చెప్తాడు. సరే ఇవన్నీ చూస్తేనేమో పైకోర్టులో కూడా ఏం న్యాయం జరిగేలాగా లేదు అని చెప్పి, ఎందుకైనా మంచిదని చెప్పి జిల్లా కోర్టు న్యాయమూర్తి దగ్గరికి ఆ కాగితాలను పట్టుకొని వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, ఇది ఊర్లో ఉన్నటువంటి గ్రామ కక్షలకు సంబంధించినటువంటి వ్యవహారము, దాంట్లో అమాయకమైనటువంటి యువకులను ఇరికించారు అని అంటే ఆ జడ్జి అడుగుతాడు, కక్షపూరితమైనటువంటిది అని చెప్తున్నావు కదా, దానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడుగుతాడు. సాక్ష్యాలు ఏమీ లేవు, కానీ షిరిడిలో ఉన్నటువంటి బాబా వీళ్ళకు న్యాయం చేయమని చెప్పి నా దగ్గరికి మనిషిని పంపాడు అని అంటాడు. ఇక ఆ జడ్జి కాగితాలను పక్కన పెట్టి, అంటే షిరిడి నుంచి నీ దగ్గరికి మనిషి వచ్చాడా, బాబాకు నువ్వు అంత సన్నిహితుడువా అని అడుగుతాడు. ఇంకా దుమాల్ రెచ్చిపోతాడు. ఓ ప్రశ్న అడుగుతాడు దుమాల్, బాబా హిందువా ముస్లిమా అని చెప్పి జడ్జి అడుగుతాడు. కోర్టు ఆ కేసు వ్యవహారం పక్కకు పోయింది, టాపిక్ అంతా బాబా వైపు వచ్చింది. అప్పుడు దుమాల్ చెప్తాడు, వారు హిందువు ముస్లిం అనేటువంటి దానికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, వారిని పలానా జాతి వారని చెప్పి చెప్పలేము, ఎందుకంటే ఆ జడ్జి యూరోపియన్ జాతివాడు. అందుకని ఆసక్తి పెరిగింది, ఎవరు ఈ సాయిబాబా, ఎందుకంటే 2-3 సార్లు నేను విన్నాను, ఎవరు ఈ సాయిబాబా అంటే దుమాల్ సాయిబాబాతో తనకున్నటువంటి అనుబంధాన్ని కాస్త ఒక గంటన్నర జడ్జి ముందు చెప్పేస్తాడు. చెప్పేగానే ఆ జడ్జి తెల్లారి దుమాల్ను పిలిచి, నువ్వు చెప్పినటువంటి విషయం ఏదైతే గ్రామ కక్షలు అని చెప్పావో ప్రతి గ్రామంలో ఉండేటివే కాబట్టి దాన్ని నేను కొంత విశ్వసిస్తాను. రెండవది, నిన్న నువ్వు బాబా గురించి చెప్పావు కదా, సాయిబాబా గురించి, నువ్వు చెప్పినటువంటి దాంట్లో పరమాత్మతత్వం నాకు బోధపడింది, పరమాత్మయే స్వయంగా ఈ కేసు కోసం పురమాయించాడంటే వాళ్ళు తప్పు చేయనట్టే అని చెప్పి ఆ 5గురు విడుదల కోసము ఆర్డర్ ఇస్తాడు జడ్జి. కింది కోర్టు నుంచి కాగితాలు తెప్పించుకోలేదు, సాక్షులను విచారించలేదు, ఏమీ లేదు. ఈ సమర్థత ఎవరిది? సమర్థత లాయర్దా జడ్జిదా? 100% బాబాదే కదా. మరి ఆ క్రెడిట్ బాబాకే ఇవ్వాలి కదా. కేసు ఆర్డర్ పట్టుకొని కోపర్గా వచ్చి వాళ్ళని విడిపించుకొని షిరిడీకి వస్తాడు. రాగానే తాత్యా సాహెబ్ ఆ మిత్ర బృందం అంతా ఆనందంతో పూలమాల కట్టి దుమాలు మెడలో వేసి ఆ కేసు కోసం ఆల్రెడీ తాత్యా కొన్ని పైసలు వసూలు చేసి పెడతాడు. ఆ పైసలన్నీ దుమాల్కి ఇచ్చి దండేసి సత్కరిచ్చేస్తాడు. దండ తీసేసి బాబా దగ్గరికి దుమాల్ వస్తాడు. వస్తే బాబా ఇదే ప్రశ్న అడుగుతాడు, దుమాల్ ఫీజు నువ్వు తీసుకోవాలా నేను తీసుకోవాలా అని అడుగుతాడు. ఏం ఫీజు బాబా అంటాడు. నువ్వు కేసు వాదించేందుకు తాత్యా నీకు డబ్బులు ఇచ్చాడు కదా, మరి అవి ఎవరికి చెందుతాయి అంటే, కరెక్టే బాబా మీకే చెందుతాయి అని చెప్పి బాబాకి ఇచ్చేస్తాడు. అంటే ఎంత సమర్థత బాబా దగ్గర ఉంది. ఈరోజు మన జీవితాలు కూడా అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? అనేక సంక్లిష్ట పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. దాని నుంచి బయటికి రావడానికి ప్రధానమైనటువంటి కారణము సాయిబాబాతో మనకున్నటువంటి సహచర్యం. చాలామందికి కొన్ని వ్యవహారాలు చూడడానికి కొంతమంది పైకి చాలా కఠినంగా కనిపిస్తారు. వారు ఉన్నటువంటి విధుల్లో లేకపోతే వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలా ఉండక మానను, కానీ లోపల ఉండాల్సినటువంటి సున్నితత్వము వాళ్ళకు అలానే ఉంటుంది. ఆ సున్నితత్వము కొంతమందికి బయటికి ప్రదర్శించబడుతుంది, కొంతమందికి లోపల ఉంటుంది. మనం అనుకుంటాం, ఏంటి వీడు ఇంత మూర్ఖుడు వితండవాదం చేస్తూ ఉంటాడు, కానీ బాబా అనుగ్రహం వీనికి అద్భుతంగా ఉంది అని చెప్పి అనుకుంటాం. అది పైకి కనిపించేటువంటిది కాదు. మన ఇన్నర్గా ఉన్నటువంటి దాన్ని సద్గురువు చూస్తాడు. మనం లోపల ఏం ఆలోచిస్తున్నాం. ఈరోజు ప్రపంచమంతా ఎట్లా ఉంది? ఎవరైనా రోడ్డు మీద కనబడగానే పరిచయస్తులు జస్ట్ ఒక ప్లాస్టిక్ నవ్వు నవ్వుతాం వాళ్ళతోటి. ఆప్యాయత అనురాగం ఏముండదు దాంట్లో నవ్వులో, జస్ట్ ప్లాస్టిక్ నవ్వు, ఆర్టిఫిషియల్ నవ్వేసి జస్ట్ వాళ్ళకి తిరగగానే మళ్ళీ నొసలు చిట్లు ఇచ్చుకుంటాం. అబ్బా ఈడు ఎదురొచ్చాడు ఏంది అని చెప్పి. అంటే బాబా ఎప్పుడు కూడా మనలో పైకి కనిపించేది చూడు, మన ఇన్నర్గా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చూస్తాడు. ఎందుకంటే నానాసాహెబ్ చందోర్కరు బాబా పాదాలు ఒత్తుతూ ఉంటాడు. ఒత్తుతూ ఉంటే
బుర్కా సాంప్రదాయం కలిగినటువంటి స్త్రీలు బాబా దర్శనానికి వస్తారు. ఒక స్త్రీ పల్లుచటి కొంగును మొహం మీద కప్పుకుంటే ఆ కొంగులో నుంచి కూడా ఆమె మొహము అద్భుతమైనటువంటి తేజోమయమైనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది చందోర్కర్కు. ఆపుకోలేక పదే పదే చూస్తాడు, బాబా ఉన్నాడని చెప్పి తర్వాత వంచుకొని సిగ్గుతో నేల చూపులు చూస్తూ ఉంటాడు. బాబా నానా వినయాన్ని చూడలేదు, నానా ఇన్నర్గా ఉన్నటువంటి ఫీలింగ్ని చూశాడు. చూసి ఏం చెప్తాడు, నానా భగవంతుడు అందమైనటువంటి ప్రకృతిని సృష్టించాడు, అందులో స్త్రీ కూడా భాగము. నువ్వు ప్రకృతిని చూసి ఏ విధంగా అయితే ఆ రమణీయతను నువ్వు ఆస్వాదిస్తావో, స్త్రీలో ఉన్నటువంటి రమణీయతను చూసి నువ్వు ఆనందపడాలి. మరొక ఉద్దేశం లేనప్పుడు దేవుడు సృష్టించినటువంటి ఆ రమణీయతను చూడడంలో తప్పు లేదు. నువ్వు చూసేటువంటి దృష్టిని బట్టే నీ ఆలోచన ఉంటుంది. నీ ఆలోచన పవిత్రమైనదైతే యథేచ్ఛగా ఇంద్రియాలు చేసేటువంటి పనిని చేయని నానా అని చెప్తాడు. అంటే మనం అనుకుంటాము లోపల ఉన్నటువంటి విషయం ఎవరికీ తెలియదని చెప్పి. నిజమే, ఎవరికీ తెలియదు. కొడుకు లోపల ఏముంటుందో తండ్రికి తెలియదు, భర్త లోపల ఏముంటుందో భార్యకు తెలియదు. కానీ సద్గురువుకు మాత్రము 100% తెలుస్తుంది. అంతేకాని సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మన ఇన్నర్ ఫీలింగ్స్ను మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ ఇన్నర్ ఫీలింగ్స్ మారకపోతే మనము ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని అన్నప్రసాదాలు పెట్టించినా, ఎన్ని పూజలు చేసినా అది వృధానే సద్గురువు దగ్గర. ఈ ఒక్క విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా బాబా పట్ల మనకు మంచి భక్తి కుదిరిందనుకోండి, బాబాకు సంబంధించి స్మరణలో ఉన్నామనుకోండి, ఏ నొప్పి తెలియదు మనకు. మనము మన పని చేసుకుంటున్నప్పుడు మాత్రం మోకాలు నొస్తూ ఉంటాయి. బాబా గుడికి వచ్చిపోయినంతసేపు మోకాలు నొప్పున్నాయి. ఎందుకని? ఆయన నామంలో, ఆయన స్మరణలో ఉన్నటువంటి గొప్ప శక్తి అది. ఆ శక్తి మనకున్నటువంటి మాయరోగాలన్నింటినీ కూడా మాయం చేస్తుంది. గంగూబాయి అని చెప్పి బాబా శరీరంతో ఉన్నప్పుడు కూడా బాబా సాహచర్యంలో ఉన్నారు. బాబా మహాసమాధి తర్వాత బాబా కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రసాదాలయంలో వంట పని చేసేది ఆవిడ గంగూబాయి. గంగూబాయి బాబా కోసము చేసేటువంటి ప్రసాదాలు ఎంతో రుచిగా ఉండేటిట. ఎంత రుచిగా ఉండే అంత రుచి మరొకరు వండితే రాకపోయేదట. ఆమెకు విపరీతమైనటువంటి కాళ్ళ వాతం ఉంది. ఇంట్లో ఉన్నంతసేపు ఆ కాళ్ళ వాతంతో బాధపడుతూనే ఉండేది. ఇంటి నుంచి ప్రసాదాలయానికి వచ్చినప్పుడు ప్రసాదం రెడీ చేస్తున్నంతసేపు అసలు కాళ్ళ నొప్పులు ఉండేటివి కాదు, కీళ్ళ వాతం ఉండేటువంటిది కాదు. అట్లా కొన్ని సంవత్సరాల పాటు, 20-30 ఏళ్ల పాటు ప్రసాదాలయంలో బాబాకు నివేదించేటువంటి ఆ ప్రసాదాన్ని గంగూబాయే తయారు చేసేది. ఆ అవకాశం బాబా ఎందుకోసం ఇచ్చాడు? షిర్డీలో చాలామంది ఉన్నారు కదా, ఎందుకు గంగూబాయికి అవకాశం ఇచ్చాడు? మనం అనుకుంటాం బాబా దగ్గరికి బాబా మనకి ఏదో ఇస్తాడని, ఏదో చేస్తాడని, బాబా అనుగ్రహం దక్కుతుందని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబాకు మన పట్ల ఇంకో అంచనా ఉంటుంది. నా దగ్గరికి వచ్చినటువంటి వాడు నేను చేసేటువంటి సత్కార్యంలో వాడు భాగస్వామి కావాలి, నీకు కూడా ఒక బాధ్యత అప్పగిస్తాడు బాబా. బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ బాధ్యతను ఎట్లయితే బాబా తీసుకుంటాడో మనకు కూడా కొన్ని బాధ్యతలను బాబా అప్పగిస్తాడు. వాటిని గుర్తించడం చాలా ప్రధానమైనటువంటి అంశం. గంగూబాయికి మీరు షిర్డీకి వెళ్తే గురుస్థాన్ ఎదురుగా గేట్ నెంబర్ 4, ఆ 4లోంచి లెండీ బాగ్లోకి వెళ్తే వాటర్ ఫౌంటైన్ ఉంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా గంగూబాయికి సంబంధించినటువంటిది. బూటీ సమాధి మందిరం నిర్మించినటువంటి బూటీకి ఒక ఆకాంక్ష ఏముంటుందంటే ఆ బూటీవాడ చుట్టూ ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా సేకరించి సంస్థానానికి ఇచ్చేయాలి. ఎందుకంటే అప్పుడు రోజుకు 100 మంది వచ్చే వాళ్ళ భక్తులు ఈరోజు రోజుకు 1,00,000 మంది పోతున్నారు. కాబట్టి వాళ్ళ సౌకర్యార్థము ఇంకొంత స్థలాన్ని కొని సంస్థానానికి ఇవ్వాలనేటువంటిది బూటీ ఆకాంక్ష. సంస్థాన్ వాళ్ళు గంగూబాయి కుటుంబాన్ని సంప్రదిస్తారు. దాన్ని బూటీ కొనుగోలు చేస్తాడు. కాబట్టి ఆయనకు మీరు అమ్మండి, ఆయన సంస్థానానికి ఇస్తారంటే ఒప్పుకోరు. 1947లో గంగూబాయి భర్త చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఒకరోజు 1998 శ్రావణ మాసం గురువారం రోజు
గంగూబాయికి బాబా స్వప్నంలో కనిపిస్తాడు. భాయ్, ఆ స్థలాన్ని నాకు ఇవ్వరాదా అని అడుగుతాడు. వెంటనే కొడుకు చెప్తుంది, బాబా ఇట్లా స్వప్న దర్శనం ఇచ్చి అడిగాడు అని అంటే కొడుకు కేశవ్ కూడా ఏమాత్రం కూడా సంశయించకుండా ఆ స్థలాన్ని బూటీకి అమ్ముతారు. బూటీ 1950లో ఆ స్థలాన్ని సంస్థానానికి రాసి ఇస్తారు. మామూలుగా గంగూబాయి ఇంట్లో పిల్లల్ని పెంచుకుంటూ లేకపోతే మామూలుగా అందరు ఆడవాళ్ళలాగా షిరిడీలో అట్లా బ్రతికితే అట్లా జీవిస్తే తనకు ఆ విజ్ఞత వచ్చేదా? బాబా అడగగానే ఇచ్చేటువంటి విజ్ఞత. అందుకోసము ఆమెకు తనపైన ప్రేమను కలిగించి ప్రసాదాలయంలో వంట పని ఇచ్చి ఆ వంట పనికి కూడా ఆవిడ రూపాయి జీతం తీసుకోకపోయేది. ఫ్రీగా సర్వీస్ చేసింది. అలా అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి బాబా తన మనస్సును శుతిమెత్తగా చేశాడు. ఎట్లా అంటే బాబా ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి స్థితిని గంగూబాయికి ఇచ్చాడు. అందుకనే గంగూబాయి మారు మాట మాట్లాడకుండా తన భర్త ఉండగా తన దాయాదులు భర్త ఎవ్వరూ కూడా ఆ భూమిని సంస్థానానికి అమ్మడానికి ఒప్పుకోలేదు. ఇక్కడ దారదత్తం కాదు, అమ్మడానికే ఒప్పుకోలేదు. అటువంటిది గంగూబాయి చేతికి పెద్దరికం వచ్చిన తర్వాత అసలైనటువంటి సమయాన్ని చూసి 10 ఏళ్లుగా అడుగుతున్నా సరే ఆ కుటుంబ సభ్యులు ఇవ్వలేదు. కానీ గంగూబాయి ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ స్వప్న దర్శనంలో బాబా చెప్పడంతో బాబాకు తనకున్నటువంటి ఆ భూమిని అమ్మారు. ఈరోజు మీరు షిరిడీకి వెళ్తే చాలా స్థలాలను మీరు చూస్తుంటారు కదా. లెండీబాగ్ ఉంది కదా, లెండీబాగ్కు ఒకరోజు ఎండబ్ల్యూ ప్రధాన్ను బాబా తీసుకెళ్ళి అక్కడ 4 గుంతలు తవ్వి విత్తనాలు నాటిస్తాడు. అప్పుడు ప్రధానికి అర్థం కాదు ఎందుకు బాబా విత్తనాలు నాటించాడని చెప్పి. బాబా మహాసమాధి తర్వాత ఒకరోజు ప్రధానికి ఒక ఆలోచన వస్తుంది. లెండీబాగ్ అనేటువంటిది గోన్కర్ కుటుంబానికి సంబంధించినటువంటిది. రేపు గోన్కర్ కుటుంబం అది ఇతరులకు అమ్మితే బాబా నడియాడినటువంటి ఆ పవిత్ర స్థలము పోతుంది. కాబట్టి ఆ స్థలాన్ని నేను కొనాలి, దాన్ని నేను సంస్థానానికి అప్పగించాలి. ప్రధాన్ వెంటనే గోన్కర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మార్కెట్లో ఉన్నటువంటి రేటుకు లెండీబాగు, ఈరోజు మనం తిరిగేటువంటి లెండీబాగు, నందాదీపం, ఆ ప్రదేశం అంతా కూడా ప్రధాన్ కొని సంస్థానానికి అప్పగించాడు. అంటే ఆ రోజు భక్తులు ఎంత బాధ్యతను ఎరిగి ఉన్నారు బాబా పట్ల. బాబా మన జీవిత అవసరాలకు సంబంధించినటువంటి బాధ్యతను మనం వారు స్వీకరిస్తే మనమేమి స్వీకరించాలి? ఆయన పేరు మీద జరిగేటువంటి సేవ, ఆయన చెప్పినటువంటి మార్గంలో ఉన్నటువంటి సంస్థలకు వ్యవస్థలకు, లేకపోతే మనం వ్యక్తిగతంగా ఏమి చేయగలుగుతాం ఆయన చెప్పినటువంటి మార్గంలో? కనీసం ఒక మనిషికి భోజనాన్ని పెట్టగలుగుతామా? ఎవరైనా అవసరంలో ఉన్నటువంటి వారికి మనం సహాయాన్ని చేయగలుగుతామా? చేసేటువంటి స్థితి ఉంటే ఖచ్చితంగా చేయాలి. ఆ రోజు నానాసాహెబ్ చందోర్కర్ బాబాతోటి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వారు. అల్లుడు చనిపోతే వచ్చి అడుగుతాడు, బాబా నన్ను అందరూ హేళన చేస్తున్నారు, నువ్వు బాబాకు అత్యంత ముఖ్య భక్తుడివి కదా, మరి నీ ఇంట్లోనే ఇంత విషాదం జరిగితే మరి ఇతరుల పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు బాబా అనంటే బాబా అంటాడు, నానా ముందు ముఖ్య భక్తుడు, పెద్ద భక్తుడు, అనన్య భక్తుడు అనేటువంటి దానికి అర్థం చెప్పు నాకని అడుగుతాడు. మీరు పెట్టుకున్నటువంటి పేర్లు ఇవి, గొప్ప భక్తుడు సాయిబాబా కండి అంటారు చాలామంది. దాని అర్థమైందో నాకు ఇప్పటికి వరకు అర్థం కాలే. చాలా గొప్ప భక్తురాలండి ఆవిడ అని అంటారు. ఏంటి గొప్ప? అదే అడుగుతాడు నానాను, నానా ముఖ్య భక్తుడు అనేది దానికి అర్థం ఏంటో చెప్పు. అసలు విధి యొక్క నాటకాన్ని, పరమాత్ముడు యొక్క నిర్ణయాన్ని నువ్వు శిరసావహించలేనటువంటి నీవు ముఖ్య భక్తుడు ఎలా అవుతావు? నీ అల్లుడు మరణించడం అనేటువంటి దైవ నిర్ణయం కదా. దైవానికి ఎవరిపైనా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, మరొకరిపైన ద్వేషము ఉండదు కదా. భగవంతుడి నిర్ణయము, నీ అల్లుడి కర్మానుసారము నీ అల్లుడు వెళ్ళిపోయాడు. దానికి ముఖ్య భక్తుడికి దీనికి లింక్ ఏంటి అని అడుగుతాడు బాబా. చాలామంది కష్టం వచ్చినప్పుడు ఏం ఏడుస్తారు తెలుసా? బాబా నేను నీకు ఇష్టమైన భక్తురాలని కదా, బాబా నేను చాలా గొప్ప భక్తురాలని సమాజంలో నాకు పేరుంది, నాకే ఇలా జరిగితే ఎలా? అక్కడ కర్మను ఎవ్వరూ తప్పించలేరు.
ఈ వాస్తవాన్నే బాబా చెప్తాడు. మరి అంత ముఖ్య భక్తుడు కదా. ఒక సంఘటన జరుగుతుంది ఒకసారి. బాబా చెప్తాడు నానాసాహెబ్కు, గొప్ప పదవిలో ఉన్నావు కదా నాన్న, నీ వద్దకు ఎవరైనా సహాయానికి వస్తే చేతనైతే సహాయాన్ని చేయి, లేకపోతే లేదని చెప్పేసేయి, అంతే తప్ప వారిపైన అరవడము, కుక్కలాగా పడడము ఇటువంటివి చేయొద్దని చెప్తాడు. ఒకరోజు తన ఇంట్లో ఉండగా అడుక్కునే ఒక స్త్రీ వస్తుంది. వచ్చి తనకు బాత్రీల కోసము జొన్నలు కావాలని అడుగుతుంది. అడిగితే చందోర్కర్ భార్య ఒక కేజీ ధాన్యం ఇస్తుంది. ఇచ్చిన తర్వాత లేదు లేదు నాకు మళ్ళొక 3 సేర్లు కావాలి నాకు జొన్నలని అడుగుతుంది. అడుగుతుంటే లేవు, మేమే మా ఇంట్లో రొట్టెలకు కావాలి కదా, మాకే కావాలని అంటుంది. అది పైన ఉన్నటువంటి నానాసాహెబ్ విని టకటక దిగి కిందికి దిగుకుంటూ వచ్చి, ఏం మాట్లాడుతున్నావు, ఇచ్చింది తీసుకొని వెళ్ళు, ఏం నకరాలు చేస్తున్నావా, నౌకర్లతో మెడపట్టి బయటికి గెంటిస్తా, ఏమనుకుంటున్నావు అడుక్కునేదాన్ని అని చెప్పి దిగుతాడు. తిట్టిన తర్వాత అదంతా సంఘటన జరిగిపోతుంది. షిరిడీకి వస్తాడు నానాసాహెబ్. వస్తే నానా నీ ఇంట్లో అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి కదా, ఆ ముసలిది ఆకలితో అడుగుతుంటే 3 సేర్లు ఇయ్యలేకపోయావు, ఇదేనా నువ్వు నా దగ్గర నేర్చుకుంది నానా అని అడుగుతాడు. నానా ఆకలి నొప్పి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇక్కడి నుంచి 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి మహల్సాపతి భార్య శివుబాయిని అడిగిరా, ఆకలి బాధ ఎలా ఉంటుందో. కానీ ఆ తల్లి అంత ఆకలి బాధ ఉండి బిడ్డలకు రోజుకు 1 పూట మాత్రమే భోజనం పెడుతున్నా సరే ఎప్పుడూ నన్ను నిందించలేదు, నేను చెప్పినటువంటి మాట దాటలేదు. నువ్వు ఇంత సంస్కారవంతుడివి, భగవద్గీతను అవపోసన పట్టినటువంటి వాడివి, నీకు మాత్రము జ్ఞానము లేదు నానా అని చెప్తాడు. అట్లా బాబాను చేరినా సరే మనలో ఇన్నర్లో ఉన్నటువంటిది మార్పు రాకపోతే, మన అంతర్గతంగా మార్పు రాకపోతే, మన అవగాహనలో మార్పు రాకపోతే మనం ఎంత బాబాను ప్రేమించినా అది వృధానే అవుతుంది. కాబట్టి మొదటగా మనలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి చెడు సంస్కారాలను మనము సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనస్సు నిర్మలమవుతుంది, ఆలోచనలు పవిత్రమవుతాయి, ఎవరిపైన ద్వేషం లేనటువంటి భావంలోకి వెళ్తాము, అందరినీ సమానంగా చూసేటువంటి స్థితికి మనం వస్తాం. ఇది బాబా మన నుంచి కోరుకునేది, ఇంకేమీ కాదు. ఆయన మన నుంచి భోజనం కోరుకోడు, మన నుంచి ఆస్తులు కోరుకోడు, మన నుంచి డబ్బు కోరుకోడు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీకు ప్రేమ కలుగుతుంది బాబా కోసం నేనేమైనా చెయ్యాలని. అది పవిత్రమైనటువంటి ప్రేమ. ఊరికనే డబ్బు ఉంది కదా అని చెప్పి ఓ 10,000 బాబా హుండీలో వేస్తే దాన్ని పవిత్రమైనటువంటి ప్రేమ అనరు. నీకు మనస్సులో పుట్టుకొని వస్తుంది చూడండి, అది అసలైనటువంటి ప్రేమ. నిర్మలమైనటువంటి అసలైనటువంటి ప్రేమ ఉంటే ఆ ప్రేమ అన్నిట్లో చూపెడతాం. మనం బాబాను చూసేటువంటి దృష్టిలో, మనం నడిచేటువంటి దాంట్లో అన్నిట్లో కూడా మనం ఒకే రకమైనటువంటి భావంతో ఉండాలి. ఆ స్థితికి మనం రావాలి. ఆ స్థితికి రావడానికి ప్రయత్నం చేయాలి. అది ఒకేసారి రాత్రికి రాత్రి వచ్చేది కాదు. చేస్తుండగా అలవాటు చేసుకుంటుండగా ఏ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ మధ్యలో మాయ మనల్ని లాగితే ఉన్నది కాస్త పోతుంది మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఎప్పుడు బాబా చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆ మార్గంలో మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.